వేదగిరి ఛానల్ నుండి విపి రావు. నమస్కారం అండి అందరికీ. నిన్న అనుకుంటాను యూజీసీ గ్రాంట్స్ కమిషన్ ఒక ఫేక్ లిస్ట్ ఆఫ్ యూనివర్సిటీస్ని రిలీజ్ చేశారండి. ఈ ఫేక్ యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో ఢిల్లీలో 9, అలాగే కేరళలో 1, మహారాష్ట్రలో 1, ఒక 5 యూపీలో ఉన్నాయి, వెస్ట్ బెంగాల్లో 2 ఉన్నాయి, అలాగే మన తెలుగు రాష్ట్రం అయినటువంటి ఆంధ్రప్రదేశ్లో 2 ఉన్నాయండి. ఇలా ఈ యూనివర్సిటీలని మీరు బ్రోకర్ల ద్వారా జాయిన్ అవ్వమని చెప్పేసి తక్కువ ఫీజును, లేకుంటే మీ బాగా డిమాండ్ ఉన్నటువంటి కోర్సులు ఏవైతే ఉంటాయో వాటిని తక్కువ రేట్లో మీకు దొరుకుతుందని చెప్పేసి మాయ చేసి ఇలా ఆ ఫేక్ యూనివర్సిటీలో జాయిన్ చేస్తే రేపొద్దున ఆ సర్టిఫికెట్ ఎందుకు పనికిరాదు. మన చదువుకున్న మన పిల్లలు 4 ఏళ్ల చదువు, 5 ఏళ్ల చదువు ఏదైతే వాట్ ఎవర్ మేబీ అదంతా కూడా వృధా అయిపోతుందండి. దయవుంచి ఎవరు కూడా పిల్లలు ముఖ్యంగా ఈ జాగ్రత్తలు తీసుకోండి. అయితే మన గుంటూరులో ఒక యూనివర్సిటీ అండి. ఈ యూనివర్సిటీ పేరు క్రిస్ట్ న్యూ టెస్టామెంట్ డీమ్డ్ యూనివర్సిటీ అట. ఇది కాకుమాని వారి తోట అనే ఊర్లో ఉందండి, గుంటూరులో అనే ప్లేస్లో ఉంది గుంటూరులో. ఇది ఒకటి గమనించండి. దీని అడ్రస్ కూడా ఇచ్చారు. ఫ్లాట్ నెంబర్ 301, గ్రేస్ విల్లా అపార్ట్మెంట్స్, శ్రీనగర్, గుంటూరు. ఇది వాళ్ళు ఇచ్చిన అడ్రస్. సో ఈ యూనివర్సిటీ కూడా బోగస్ యూనివర్సిటీ. సో ఇలాంటి బోగస్ యూనివర్సిటీలు మాయలో పడకండి, జాగ్రత్తగా ఉండండి. అలాగే మరొక యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్లో బైబుల్ ఓపెన్ యూనివర్సిటీ, ఎన్జిఓ కాలనీ, విశాఖపట్నం. ఈ యూనివర్సిటీ గురించి కూడా అప్రమత్తంగా ఉండండి. ఇది కూడా ఫేక్ యూనివర్సిటీ. మీరు ఎలాంటి ఫీజులు అనవసరంగా కట్టి ఈ బ్రోకర్లు చెప్పినటువంటి మాయమాటలు నమ్మి అలాంటి యూనివర్సిటీలో జాయిన్ అవ్వకండి. మీకే నష్టం. ఇంకెప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా బ్రోకర్లే ఇలాంటి మాయ చేసి పిల్లల్ని చేర్చేసి డబ్బు సంపాదిస్తూ ఉంటారు. అలాగే మనం ఏ యూనివర్సిటీ, ఇది ప్రైవేట్ యూనివర్సిటీ అయి ఉంటే ఒకవేళ ఆ యూనివర్సిటీ మంచిదా కాదా, అంటే ఫేకా ఒరిజినల్లా, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ వాళ్ళు అప్రూవ్ చేసిన యూనివర్సిటీయా కాదా అనేది తెలుసుకోవటానికి యూనివర్సిటీ వెబ్సైట్లోకి వెళ్ళి సెక్షన్ 2F లేదా సెక్షన్ 3 ప్రకారం, అంటే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ దాని యాక్ట్ ఉంటుంది. ఆ సెక్షన్లు, ఈ 2 సెక్షన్ల ప్రకారం యూనివర్సిటీని రికగ్నైజ్ చేశారా లేదా ఆ లిస్ట్ అవైలబిలిటీలో ఉంటుంది. మనం ఆ వెబ్సైట్లోకి వెళ్ళినప్పుడు అది చెక్ చేసుకొని జాగ్రత్తగా ఇలాంటి యూనివర్సిటీలని మనం నమ్మకూడదండి. అలాంటి యూనివర్సిటీలు ఏవైతే ప్రైవేట్ ఉన్నాయో ఇప్పుడు చెప్పా కదా, సెక్షన్ 2F or 3 కింద రిజిస్టర్ అయినాయా లేదా అనేటువంటి విషయాన్ని మీరు వాళ్ళ వెబ్సైట్లో చూసి తెలుసుకోవచ్చు. ఇకపోతే ఒక ప్రైవేట్ యూనివర్సిటీ అవనివ్వండి, లేదంటే ఒక కాలేజ్ అవనివ్వండి, ఏవైనా సరే ఏఐసిటిఈ అప్రూవల్ ఉండాలి. అందులో ఏ ఏ కోర్సులు నిర్వహిస్తున్నారు, ఆ కోర్సులకి ఏఐసిటి అప్రూవల్ ఉందా లేదా, ఆ కోర్సులు నడపడానికి ఏఐసిటి కూడా కొన్ని కోర్సులకి అనుమతిస్తుంది. ఆ అనుమతి ఇచ్చినటువంటి కోర్సులు ఏంటో కూడా మనం ఏఐసిటి వెబ్సైట్లో చూసుకోవచ్చు. అలాగే పిసిఐ వాళ్ళ వెబ్సైట్లో కూడా అనుమతులు ఇస్తారండి. వీటిని జాగ్రత్తగా చూసుకొని ఇలాంటి ఫేక్ యూనివర్సిటీ జోలికి వెళ్ళొద్దు. వన్స్ అగైన్ ఇన్ ఏ నట్ షెల్, మన దేశంలో 22 యూనివర్సిటీల్ని ఫేక్ యూనివర్సిటీస్గా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ డిక్లేర్ చేసింది. ఇది నిన్నటి న్యూస్. వీటిల్లో 9 ఢిల్లీలో ఉన్నాయి, 5 యూపీలో ఉన్నాయి, మహారాష్ట్రలో ఒకటి ఉంది, కేరళలో ఒకటి ఉంది, వెస్ట్ బెంగాల్లో 2 ఉన్నాయి. మరిపోతే మన తెలుగు రాష్ట్రం అయినటువంటి ఆంధ్రప్రదేశ్లో 2 ఉన్నాయండి. ఒకటి గుంటూరులో, ఒకటి వైజాగ్లో.
ఈ దొంగ యూనివర్సిటీలు, ఈ ఫేక్ యూనివర్సిటీస్, ఈ బోగస్ యూనివర్సిటీ మాయాజాలంలో పడి మీ సమయాన్ని, డబ్బుని వృధా చేసుకోవద్దు. జాగ్రత్తగా ఉండాలని తల్లిదండ్రులకి, ఇలా విద్యార్థులకు కూడా మనవి చేస్తున్నాను. ఇది జస్ట్ నాకు వచ్చిన న్యూస్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ లిజనింగ్. టేక్ కేర్. ఆల్ ది బెస్ట్.